నమస్తే. ఈ వీడియోలో ఆజ్ఞాచక్రం గురించి తెలుసుకుందాం. ఆజ్ఞాచక్రం మెడులా ప్లెక్సస్ పిట్యూటరీ గ్లాండ్. సౌందర్య లహరిలోని 36వ శ్లోకంలో ఆది శంకరాచార్యులు వారు ఈ విధంగా తెలియజేసినారు. సవాజ్ఞా చక్రాస్తం తపన శశికోటి తుతిధరం పరం శంభు వందే పరిమిళిత కాంసం పరిచిత రమారాధ్యాన్ భక్త్య రవిశేషి సుచీనమవిషయ నీరా లోకే లోకే నివసతి హి భాలోక భోనే. తల్లి ఎవని భక్తితో పోయించేవాడు దురచంద్రాగ్నులకు అగోచరమైన చూడ శక్యము కానిదేయును విజనమును అయిన చంద్రకామమయ్యును లోకమందు అంగ సహస్రమునందు ఈ సాయుధ్యమును పొందియుండును. ఆ ప్రసిద్ధుడను నీ యొక్క తవ శబ్దము వలన సాధక భ్రూమధ్య శ్రీచక్రం నందున శివచక్ర చతుష్టము సూచితము ఆజ్ఞాచక్రం నందున తపన శశికోటి కాంతిని ధరించివాడును సరియైన చిత్తు చేత ఆవరింపబడిన పాంశములు గలవాడుగును చెమ్ముని గూర్చి నమస్కరించుచున్నాం. ఈ లలితా సహస్రనామాల్లో 107వ శ్లోకం 108వ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది. ఆజ్ఞా చక్రాబ్జ నిలయ కులవర్ణం షడానన మధ్య సంస్థ అంశవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రానయ కర్షిక ఆగ్నేయరూపధారిణి మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత. ఆజ్ఞా చక్రాబ్జ నిలయ భూమధ్య భాగంలో 2 దళాల కలిగి ఉన్న స్థానాన్ని ఆజ్ఞా చక్రం అంటారు. ఈ చక్రానికి ఆది దేవత సదాశివుడు. ఈ చక్రంలో సిద్ధమాత అనే దేవత ఉంటుంది. ఆమెకు 6 ముఖాలు ఉంటాయి. ఈ పద్మము యొక్క 2 దళాలలోనూ హకార షకారాలు ఉంటాయి. ఇది గంగా యమున సరస్వతి సంగమ స్థానం, ఇడా పింగళ సుష్మల సంగమ స్థానం, కోటత్రయము మండలత్రయము ఖండత్రయములు సమాప్తి స్థానం. కోటత్రయం అనగా వాగ్భ కోటమి, కామరాజు కోటమి, శక్తి కోటమి. ఖండత్రయం అనగా చంద్రఖండము, సూర్యఖండము, అగ్నిఖండము. మండలత్రయం అనగా చంద్రమండలము, సూర్యమండలము, అగ్ని మండలము. ఇది త్రిపుర నివాస స్థానం. అన్ని ఇంద్రియాలకు ఇక్కడ నుండి ఆజ్ఞలు జారవేయబడతాయి కాబట్టి దీన్ని ఆజ్ఞా చక్రం అంటారు. ఇది ఆత్మస్థానం. శుక్లవర్ణ షడానన సిద్ధమాత అనే ఈ దేవి తెల్లని రంగులో ఉంటుంది. ఈమెకు 6 ముఖాలు ఉంటాయి. వాటిని 6 శిరస్సులు అంటారు. ఇది కుమారస్వామి శక్తిగా భావించవచ్చు. మధ్య సంస్థ సిద్ధేశ్వరి దేవత మధ్య ఎందు ఉంటుంది. మధ్య అంటే ఎముకల యందు ఉండే గుజ్జు లాంటి పదార్థం. ఇది గనక క్షీణించినట్లయితే ఓం మధ్య సంస్థాయ నమః అని నామాన్ని గనక చక్కగా జపించగలిగితే మీ ఎముకల్లో గుజ్జు ఏర్పడుతుంది. హంసవతి ముఖ్య శక్తి సమన్విత సిద్ధమాత అనే దేవత ఆగ్నేయచక్ర కన్యకలో ఉండగా 2 దళాల యందు హంసవతి శ్యామవతి అనే 2 శక్తులు పరివేష్టించి ఉంటాయి. ఈ 2 శక్తులే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. హరిద్రానే కర్షిక హరిద్రానం అందు ప్రీతి కలది. హరిద్రానం అంటే పులిహోరి అందు మక్కువ ఎక్కువ. హాకిని రూపధారిని ఆజ్ఞా చక్రాధిష్టాన దేవత అయిన ఈ మాత యొక్క మంత్రానికి శక్తి బీజం కీలకం. అన్ని హకార సంకేతంగా ఉంటాయి కాబట్టి ఈమెని హాకిని అంటారు. యోగిని న్యాసంలో కనుబొమ్మల మధ్య 2 దళములు గల పద్మం ఉన్నది. ఈ పద్మనందు హాకిని దేవత ఉంటుంది. ఈమె చేతుల్లో జ్ఞానముద్ర, డమరకము, అక్షమాల, కపాలము ధరించి ఉంటుంది. అగ్ని దేవతకు 3 కనులు, 6 తలలు ఉంటాయి. ఈమెకు హరిద్రానం నందు ప్రీతికి ఎక్కువ. సౌందర్యాల్లో 36వ శ్లోకంలో ఆజ్ఞాచక్రం వివరిస్తూ ఆజ్ఞాచక్రంలో శివాశివులు కోటకోలది సూర్యచంద్రుల కాంతులతో ఉంటారు. ఆజ్ఞాచక్రం అనబడే 2 దళములు గల పద్మనందు ఓ దేవి మెరుపు తీగ వలె కోట్ల గల సూర్యచంద్ర కాంతులతో ప్రకాశిస్తున్నామని శంకరాచార్యుల వారు సూచించారు. చక్ర నిరూపణలో ఆజ్ఞాచక్రం అనేది గురువు యొక్క ఆజ్ఞలు లభించే స్థానం. ఇక్కడ నుండే శరీరంలోని వివిధ భాగాలకు ఆజ్ఞలు జారీ చేయబడతాయి. ఇక్కడ ఓంకారం ధ్యానించేవాడు జ్ఞాని అవుతాడు. సర్వజ్ఞుడైన దర్శి అయిన మునీంద్రుడు అవుతాడు. ఈ చక్రం కన్నికలో త్రికోణం ఉన్నది. ఈ త్రికోణంలో ప్రణవానికి ఆధారమైన అకార ఉకారాలు ఉంటాయి. దాని మీద బిందు రూపంలో మకారం ఉంటుంది. సంతాన ఉపనిషత్తులో 6వ నెలలో గర్భ శిశువుకు ముక్కు, చెవులు, కన్నులు మొదలైన అవయవ సౌష్ఠం ఏర్పడుతుంది. ఈ నెలలో మనసు కూడా ఏర్పడుతుంది. అదే 6వ అవయవం. అందుచేతనే సిద్ధమాత 6 తలలు ఉంటాయి. ఈ సమయంలో గర్భిణీ అయిన తల్లికి ఈ నెలలో హరిద్రానం మంచి ఆహారం. ఈ ఆహారం మధ్య పెరుగుదలకు కూడా మంచిగా ఉపకరిస్తుంది. మేధోనిష్ట మధుప్రీత తలలోపల ఉండే మెత్తని తెల్లని మాంసాన్ని మేధస్సు అంటారు. ఇదే మెదడు. సిద్ధేశ్వరి దేవత మేధోధాతువు నందు ఉంటుంది. మేధస్సు కావాల్సిన వారు ఓం మేధోనిష్టాయ నమః అని జపం చేసి ఆ దేవతను తృప్తిపరిచినట్లయితే మేధస్సు వృద్ధి అవుతుంది. ఈ సిద్ధేశ్వరి దేవి మధు అంటే తేనెదు ప్రీతి కలది. తేనె మేధస్సును పెంచుతుంది. తేనె, నెయ్య, పంచదారులను త్రిమధురములు అంటారు. ఆజ్ఞా చక్రము ఆజ్ఞ అనగా ఆజ్ఞాపించు, స్వాధీనపరచుకుంటాను అర్థం. ఈ స్థానము మనసుకు మనకు సంధానం చేసేది. ఆత్మ పరమాత్మ కలిపేది. దీని నుండే గురువు శిష్యుని నియంత్రిస్తాడు. ఇది ఈ శరీరం అనే ఆలయానికి గర్భగుడి ద్వారం లాంటిది. దీన్ని సాధన చేస్తే జ్ఞానేతం తెరుచుకొని ఆత్మదర్శనం అవుతుంది. శివుడు 3వ కన్ను అంటే ఇదే. ఈ నేత్రంతోనే మన లోపల మన విషములన్నిటినీ మూలమైన ఆత్మదర్శనం అవుతుంది. సహస్రారంలో విరాజ మానుడై ఉన్న పరమాత్మతో ఆత్మను సంధానం చేయగలుగుతాం. ఇదే ప్రాణ శ్వాస చంచల గతిని అదుపు చేసి క్రమక్రమంగా నిశ్చలం చేసి కైవల్యం నిర్వాణానికి మోక్షమును జీవన్ముక్తికి కారణమవుతుంది. ఈ చక్రాన్ని దివ్య నేత్రం అనే జ్ఞాన చక్షు అని అంటారు. విశ్వరూప సందర్శనందు శ్రీకృష్ణుడు ఈ నేత్రాన్ని అర్జునుడు
అర్జున్తో తెలుసుకునేట్లు చేశారు. ఇరానాడియే గంగా నది, పింగళనాడియే యమునా నది. ఈ రెండింటికి మధ్యలో ప్రవహించు సుష్మ నాడియే సరస్వతి నది. ఈ 3 నదులు భూమధ్య స్థానంలో ఆగ్నేయ చక్రం ముందు సంగమిస్తాయి. దీన్నే త్రివేణి సంగమం అని అంటారు. దీనిలో స్నానం చేస్తేనే జీవుడు అనేక జన్మలు తాను చేసిన పాపములన్నింటి నుండి ముక్తి పొందుతాడు. చక్ర స్థానము ఎక్కడి నుండి వెనుపోస మొదలవుతుందో ఈ ప్రదేశం సరిగ్గా భూమధ్యమునకు వెనుక మస్తిష్కం యొక్క మధ్య భాగము దీనికి సరిగ్గా వెనక వైపు బిందువు ఉంటుంది. ఆకృతి ముదురు వంకాయ రంగుతో ప్రకాశిస్తూ 2 దళములు గల కమలము వలె ఉంటుంది. మధ్యలో గల బీజాక్షరము ఓంకారం. దళములపై బీజాక్షరము హం క్షం అనగా జీవాత్మ పరమాత్మ, హ్యూమన్ ప్లస్ యూనివర్సల్ పర్సనల్ ప్లస్ కాస్మిక్ పవర్ అని చెప్పొచ్చు. తత్వస్థానము లింగము మహాతత్వము. తత్వబీజ గమనము నాదము. గుణము సకలము. లోకము తపోలోకము. దైవము మంగళ ప్రదాత అయిన శివుడు తన చతుర్భుజములతో 6 ముఖంతో ఆగ్నేయ శక్తితో కలిసి ఉంటాడు. యంత్రము లింగాకారము. ద్రోములు ఇడానాడి ప్లస్ పింగళనాడి. ధాతువు మధ్య. సముద్రము పాల సముద్రము. ఔషధము అశ్వగంధము ఇష్టమధురము. కోసము ఆనందమే కోసము. ధాతువు పెరుగుదలకు హరిద్రానము పులిహోర తేనె. చక్రస్వభావము బుద్ధి గ్రహస్థ అంటే ఇంటలెక్చువల్. భావ ప్రేరత్వము అంటే ఎమోషనల్. ఆలోచన పరులు థింకర్స్. సహజ జ్ఞానము అంటే ఇన్స్టిట్యూషన్. చక్ర సాధనము యోగ నిద్ర, నాడీ శోధన, ప్రాణాయామము, నేతి, బాహ్య ప్రేమానందము, అనులోమ విలోమ, ఓంకార ధ్యానము, ప్రాణాయామము, హాలాసనము, శివాసనము, నాసికాగ్రహ, ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కొంతసేపు చక్రం మీద ధ్యానించుట, ఏ ఆలోచన లేకుండా ఉండగలగటం. ఈ చక్రము ఆరోగ్య స్థితిలో ఉన్నప్పుడు సూక్ష్మ బుద్ధిని కలుగజేస్తుంది. అసమానమైన విజ్ఞానమును, ఆధ్యాత్మికమైన శక్తిని పెంపొందిస్తుంది. ఈ చక్రమును మూలాధారము బలహీనపడితే ఇది కూడా బలహీనపడుతుంది. అనేక ప్రాపంచిక విషయములను లోనవుతూ తాను ఏకాగ్రతను భంగం చేసుకున్నట్లయితే ఈ చక్రం క్షీణించడం మొదలు పెడుతుంది. దానివల్ల చిన్న సమస్యలు కూడా పరిష్కారం చేయలేరు. అన్ని విషయాల్లో సందేహం కలుగుతూ ఉంటుంది. మానసికంగా చింతిస్తూ ఉంటారు. ఆశాభంగం కలుగుతుంది. మరి కొంతమందికి వ్యాధిగ్రస్తులైనప్పుడు వ్యాధి తగ్గదని నిరాశ ఏర్పడుతుంది. సులువుగా శారీరకంగాను మానసికంగాను అలసట చెందుతూ ఉంటారు. మరి కొందరు అన్ని వారికే తెలుస్తనే భావంతో ఉంటారు. చివరికి ఏ విషయంలోనూ నైపుణ్యం ఉండదు. సంతృప్తి లేకపోవడం చేత నిస్పృహ చెందుతారు. ఈ చక్రం ఇంకా బలహీనపడితే విపరీతమైన వ్యాధులు ఉత్పన్నమవుతాయి. తలపోటు, మనసు స్థిమితం లేకపోవడం, వినాల గ్రంథుల వ్యాధులు, అధిక రక్తపోటు, ప్రేగుల్లో పుండ్లు, క్యాన్సర్ కూడా కలగవచ్చు. అంతేకాకుండా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కు సంబంధించిన వ్యాధులు, తలనొప్పి, టెన్షన్, ఆదుర్ద, చిరాకులు, డిప్రెషన్, అసూయ, ఎక్స్ట్రావర్స్, తొందరపాటుతనం కలుగుతాయి. తర్వాయి భాగంలో మరొక చక్రం గురించి తెలుసుకుందాం. నమస్తే. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ and press bell icon for our next part video updates. If possible, share our videos by different social media like WhatsApp, Facebook, Instagram, Twitter, and support our cause to reach 1 crore people and make our project Good Handwriting for All great success. Thank you friends. Meet you in next video. All the best.